అమ్మయ్యా, ఎవరూ లేరు. మీనాక్షి డబ్బాల్లో డబ్బులు దాచిపెట్టే ఉంటుంది, కానీ ఎక్కడ పెట్టింది? బెడ్రూమ్లో కూడా పెట్టలేదు, ఇంకెక్కడ పెట్టింది? ఆహా, ఎంత బరువుంది! అలాగైతే డబ్బులు బాగానే దాచిపెట్టినట్టుంది. అన్నయ్య, ఏం చేస్తున్నావు నువ్వు? ఊరికే కోప్పడకరా. మీనాక్షి తీసుకోమంది, అందుకే తీసుకుంటున్నాను. అక్క అక్క నిన్ను తీసుకోమందా? అవునరా. ఇది ఏ సేవింగ్స్ ఎందుకు దాచిపెడుతున్నావు అసలు తెలుసా నీకు? రే, నెమ్మదిగా మాట్లాడరా. మీనాక్షి ఇంటి ఖర్చుల కోసం దాచిపెట్టింది. ఇల్లు గడపడానికి నాకు డబ్బు అవసరం అవుతుంది, అందుకే ఇచ్చింది. అయినా నువ్వేంట్రా నన్ను నిలదీస్తున్నావు? అబద్ధం చెప్పడం కాకుండా చెప్పిన అబద్ధం అమ్మకు వినపడకుండా ఉండాలని తలుపు కూడా వేస్తున్నావా? నీకు సిగ్గుగా లేదు? నీ మనసాక్షి కూడా నిన్ను చూసి తూ అని వస్తుంది. నేనెందుకు అబద్ధం చెప్తున్నాను? కావాలంటే మీనాక్షిని అడుగు. అక్కని అడగాలా? సరే, అడుగుతాను. తనే నీ ముఖం మీద ఉమ్మేస్తుంది. అన్నయ్య మీద నీకింతే నా నమ్మకం? నా పేరు విశ్వాస్ కదరా. నువ్వు నన్ను నమ్మే ప్రసక్తే లేదు. నా కళ్ళ ముందే ఈ డబ్బుల్ని దొంగలించాలని చూసావు కదా. అక్క ఎంత ప్రేమగా కష్టపడి సేవ్ చేస్తుందో తెలుసా నీకు? కష్టకాలం కోసమే కదరా కష్టపడుతుంది. నాకు కష్టం వచ్చింది, అందుకే వాడుకుంటున్నాను. ఇప్పుడేంట్రా? అక్క ఇందులో డబ్బులు దాచిపెడుతుంది నీ బిడ్డ కోసమే. దాన్ని ఎత్తుకెళ్లాలని చూస్తున్నావా? మనిషివేనా నువ్వు? ఇంత తొందరగా వచ్చావేంటమ్మా? ఇంకా పంతులు గారే రాలేదు. పర్వాలేదమ్మా, దీపం వెలిగించడానికి వచ్చాను. ఓ, దేవుడా, పొద్దున్నే వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నానని అనుకోకు. అమ్మ ఎంత ఇబ్బంది పడిందో నువ్వే చూసావు కదా. నెయ్యి దీపం వెలిగిస్తే మనసుకు ఏదో ఒక ప్రశాంతత దొరుకుతుంది. అమ్మకు నా మీదున్న అసంతృప్తికి ఇప్పటికే ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపింది. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి చెడు కలలొచ్చి ఆమె ఆరోగ్యం పాడవ్వకుండా నువ్వే చూసుకోవాలి. నిన్నే నమ్ముకున్నాను. అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మాకు ఎలాంటి కష్టం వచ్చినా దానికి పరిష్కారం చెప్పే శక్తిని నాకివ్వు. ఆ కష్టాన్ని తట్టుకునే ధైర్యాన్ని అమ్మకివ్వు. నా వెంట, నా కుటుంబం వెంట ఎప్పుడూ ఉండు. నీకింకా బుద్ధొచ్చే ఏ లక్షణం కనపడట్లేదు. కనీసం అమ్మ తిడితే అయినా బాగుపడతావేమో చూద్దాం. సరే వెళ్ళరా, వెళ్ళు. అమ్మకు చెప్తావా? చెప్పు. ఏంటి, మళ్ళీ కొత్త నాటకం స్టార్ట్ చేసావా? అవును, నాటకమనే అనుకో. నేను అయోగ్యుడిని, ఈ ఇల్లు పాడు చేయడానికే ఉన్నావు అనేవాడివి. ఇప్పుడు నాటకాలు ఆడేవాడివి అని బిరుదు కూడా ఇస్తున్నావా? ఇవ్వు. ఎందుకిలా మాట్లాడుతున్నావు? నన్ను ఆపాలని చూస్తున్నావా? నేను నీ నాపం దత్తు. వెళ్ళు, నువ్వే చెప్పు. ఈరోజు ఎలాగైనా అమ్మకి తెలిసిపోతుంది అనుకున్నాను. నీ ద్వారానే తెలియనివ్వు. ఇప్పటికైనా నీ వల్ల అమ్మకు అక్క మీదున్న చెడు అభిప్రాయం మారాలి. నాకేమన్నా మీనాక్షిని చెడ్డదనగా చెయ్యాలని ఆశనా? లేదంటే అంత కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం
దొంగలించి ఎంత చెడ్డవాడినా? రెండూ అయి ఉండొచ్చు. వెళ్ళేవాడివి వెళ్తున్నావు. ఆ డబ్బు అవసరం నీకేముందని ఒక్కసారి అడుగు దత్తు, ప్లీజ్. హ్మ్. ఇంకేం నాటకం ఆడాలనుకుంటున్నావో అదంతా ఆడు. అమ్మ ముందు మాట్లాడే ముందు ఇది నీ రిహార్సల్ అనుకో. దత్తు ఇంత మొండిగా ఉన్నాడేంటి? ఇప్పుడు నేనేం చెప్పినా కూడా నమ్మడా?